హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర కోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ మాత్రం మనం నాటుకోడి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. నాటుకోడి టేస్టు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని బాగా కడిగేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లి, ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకొని వాటర్ వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తటి పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం చికెన్ని బాగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా ఇలా సపరేట్ చేసుకొని వేసుకోవాలి. కిలో చికెన్ని తీసుకున్నానండి. నేను స్కిన్లెస్సే తీసుకున్నాను. ఇష్టం లేకపోతే స్కిన్ లేకుండా తీసుకోండి. ఇలా చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కల్లుప్పుని ఇలా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇలా సాల్టును పసుపు యాడ్ చేసుకోవడం వల్ల చికెన్లోని వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించుకొని పొడి చేసుకున్న ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర అల్లం పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ వేసేసుకొని ఈ పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చికెన్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుండగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి. చిన్న కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి.
5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఏ కర్రీకైనా చివర్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తాం కదా, అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చిక్కటి గ్రేవీతో కమ్మని గుమగుమలాడే కొత్తిమీర కోడికూర రెడీ అయిపోయినట్లే. ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ గారెల్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అచ్చం నాటుకోడి కూరలాగే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని కొత్తిమీర కోడికూర ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.